హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అనుకునేవారు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ కంటెంట్ కూడా చూడొచ్చు. అవి కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదైతే ఆన్లైన్లో అయితే మనం అప్లై చేయాలన్నమాట. జనవరి 15th నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి February 4th అనమాట. సో టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అంటే February 28th నుంచి March 1st వరకు మల్టిపుల్ స్లాట్స్లో ఉంటుంది. ఈ స్లాట్లో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ చూసుకుంటే అహ్మదాబాద్లో 29 పోస్టులు, బెంగళూరులో 16, భూపాల్లో 4, భువనేశ్వర్లో 36, చండీగఢ్లో 2, చెన్నైలో 9, గౌహతిలో 52, అలానే హైదరాబాద్లో 36. ఇలా వేకెన్సీస్ అన్నీ రీజన్ వైజ్గా ఉన్నాయన్నమాట. సో అలానే ఏజ్ విషయానికి వస్తే ఏజ్ 18 to 25 years మధ్యలో ఉండాలి జనరల్ వాళ్ళకి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అప్ టు 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే ఓబీసీ వాళ్ళకి 13 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఓన్లీ హైదరాబాద్ అంటే ఏపీ తెలంగాణ ఈ రెండిట్లోనే చదివి ఉండాలన్నమాట. మీరు వేరే స్టేట్లో చదివేసి ఇక్కడ హైదరాబాద్లో మీరు అప్లై చేసుకోవడానికి అయితే రాదనమాట. సో అలానే గ్రాడ్యుయేట్స్ ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అంటే పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట ఇది అప్లై చేసుకోవడానికి. ఓన్లీ 10th క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీకు టోటల్ 120 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మొత్తం 120 క్వశ్చన్స్ అనమాట. 120 మార్క్స్ టోటల్ వచ్చేసి 90 minutes వరకు ఉంటుందన్నమాట మీకు టైము ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్పిటి అనేది. సో అది రీజనల్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారనమాట. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కదా, సో తెలుగులో కండక్ట్ చేస్తారు. రీజనల్ లాంగ్వేజ్లోనే మీరు రాసుకోవచ్చు అనమాట. సో అలానే ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో ఇంకా హిందీలో తెలుగులో కూడా ఉంటుంది. సో తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే రాయొచ్చు అనమాట. సో ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారో పాస్ అవుతారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా. సో జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగతావన్నీ అంటే మ్యాథ్స్ ఇంకా రీజనింగ్, జీకే ఇవన్నీ ఇంగ్లీష్, హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఏవి అంటే తెలుగు అనమాట. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణకి రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సో తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. మీరు తెలుగులో రాయాలనుకున్నా కూడా ఎగ్జామ్ మీరు రాయొచ్చు అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి ఎగ్జామ్లో 1/4 అనమాట నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి. సో రీజనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇచ్చారనమాట. ఈ డాక్యుమెంట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. సో ఈ లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్లో అన్నా రాసుకోవచ్చు అనమాట. సో తెలుగు ఎవరైతే కంఫర్ట్ ఉంటారో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు అనమాట ఎగ్జామ్. అలానే ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్ అనేది ఫీజు ఉంటుందన్నమాట. అలానే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 450 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే మీరు ఛానల్ని డైలీ విజిట్ చేస్తుండండి. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.